story or the analogy that we are studying, Raghavendra. నీకు ఆడ ఒక కంపెనీ ఉంది, కంపెనీలో ఒక క్లయింట్ వచ్చిండు, క్లయింట్ వచ్చి అడిగిండు ఆయనకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలని అన్న తర్వాత మనం దానికోసం ఒక డొమైన్ నేమ్ క్రియేట్ చేసాం, ఒక EC2 ఇన్స్టెన్స్ రెంట్ తీసుకుని దానిపైన ఒక డొమైన్ నేమ్ వేసి, దాని తర్వాత దానిపైన SSL సర్టిఫికేట్ వేసి దాని తర్వాత దానిపైన మానిటరింగ్ అలర్ట్స్ సెటప్ చేసిన తర్వాత బ్యాకప్ తీసుకొని దానికి డైలీ బ్యాకప్ ఆటోమేటిక్ గా బ్యాకప్ తీసుకొని దాని తర్వాత స్కేలింగ్ అడిగితే దాన్ని ఆటోమేటిక్ గా లోడ్ బ్యాలెన్సింగ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా సర్వర్ కెపాసిటీని స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్ మనం ఇప్పటి వరకు చేసాం. ఓకే, అండ్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ ద క్లయింట్ హ్యాస్ రేస్డ్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ సేయింగ్ how am I going to check the logs? Client has raised a beautiful question saying, how am I going to check the logs in such a dynamic environment where 100 servers have been launched on daily basis across from here to there? How am I going to check the logs in that case? So that is the situation we'll try to figure out today. So for that, firstly I'll come here and launch an EC2 instance. Before doing anything, what I will do is I'll come to services, search for Elasticsearch. Elasticsearch అనే సర్వీస్ ని సెలెక్ట్ చేస్తాను. ఇది దీన్ని కొత్త ట్యాబ్ లో ఓపెన్ చేస్తాను. కొత్త ట్యాబ్ లో ఓపెన్ చేసి ఇక్కడ క్రియేట్ న్యూ డొమైన్ అని టైప్ చేస్తాను. ఇక్కడ డొమైన్ పేరు ఇచ్చా my website my website my website and next count 1 capacity lekochi 2 T2 small next and session ఇక్కడికి వచ్చి VPC అని సెలెక్ట్ చేయకుండా పబ్లిక్ యాక్సెస్ అని సెలెక్ట్ చేసి టెంప్లెట్ లేకి వచ్చి allow open access to the domain, accept the risk, okay, next కిందకి వచ్చి కన్ఫర్మ్. నేను ఇప్పుడు వరకు చేసిన స్టెప్ లేనిది అది ఎందుకు చేసిన అవన్నీ తర్వాత చెప్తాను, ఓకేనా? కానీ మనం ఏదైనా చేసే ముందు ఈ 4 స్టెప్లు ఒకసారి చేసి పెడతాం పక్కన. ఓకే, సో దిస్ ఇస్ డన్. I'll just change it over here and I'll tell you why did I do this, how did I do this and everything at the end of the session. So now the thing that we are trying to tackle is how are we going to generate the logs or check the logs that are going to come across. So for that, firstly I'll come here and click say launch instance. Launch instance పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి Ubuntu 16.04 నార్మల్ గా ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. నంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ 1. నాకు ఇప్పుడు తెలుసు కాబట్టి ఒక షెల్ స్క్రిప్ట్ రాస్తాం. సారీ, healthcheck.html sudo service apache to restart. Okay, apt-get update, install apache 2, hello world, hello.html, healthcheck.html. Next storage, magnetic, add tag, name it website,
let's call it to be web node. Website review launch. Next, launch. Moses launch. And view instance. I'll go ahead and connect to this server. Let's wait for 2 minutes until the server is up, and then we'll go ahead and connect to it. Yes, and everything looks good. It's connected. Let's go ahead and check if Apache service is running. Sudo service Apache to status. Perfect. And Apache 2 is running. That means everything is perfect. So if I come here, it is working. Awesome. Perfect. Okay. So now what I will do is, as I have done this, what I have to do is, I have to store the logs from all the servers into a centralized server. అంటే మన కాడ 10 వెబ్ నోడ్ ఉంటాయి, లేదంటే 100 వెబ్ నోడ్ ఉంటాయి. 100 వెబ్ నోడ్ లో ఉన్న డేటా, లేదంటే 100 వెబ్ నోడ్ లో ఉన్న లాగ్ మనం ఒక సెంట్రల్ సర్వర్, ఒక సెంట్రలైజ్ సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్ లో మనం స్టోర్ చేద్దాం. అది ఎట్లా స్టోర్ చేయాలంటే, సర్వీసెస్ లీక్ వచ్చి క్లౌడ్ వాచ్, ఇక్కడ సెర్చ్ చేయాలి క్లౌడ్ వాచ్. ఓకే, క్లౌడ్ వాచ్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ లాగ్స్ అనే ఆప్షన్ ఉంది. మనం ఇక్కడ లాగ్స్ అన్ని స్టోర్ చేస్తాం. అంటే ఈ ఇన్స్టెన్స్ లో వచ్చిన ప్రతి ఒక్క లాగ్ ఫైల్ మనం ఇక్కడ ఈ లాగ్స్ లో స్టోర్ చేస్తాం. ఇది సెంట్రల్ అంటే ప్రతి ఒక్క సర్వర్ 100 సర్వర్లు ఉంటే 100 సర్వర్ల నుంచి వచ్చిన లాగ్ ఈ సెంట్రల్ సర్వర్ లో స్టోర్ అయింది. జస్ట్ టు చెక్ ఇఫ్ ద లాగ్స్ ఆర్ కమింగ్, sudo tail-f var log apache2 tar.log. If I do a couple of refreshes over here, hello world seche hello world.html వచ్చింది. నేను ఒక రాంగ్ ఫైల్ నేమ్ గాని ఇచ్చా, moses, yes, moses.html 404 not found. పర్ఫెక్ట్, అంటే అది వర్కింగ్ నడుస్తుంది. హర్ష.html లాగ్ ఫైల్ వచ్చింది. ఇప్పుడు మనము దాన్ని ఒక సెంట్రల్ సర్వర్ లో ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇది ఏమంటుంది, in order to do this you need to install a CloudWatch agent. In order to do this you need to install a CloudWatch agent log upon the EC2 box. You need to install a CloudWatch agent log upon this EC2 box that is running over here. To do that, if you come here, see there are a couple of options written over there. Install an EC2 box and how to do it. I'll just open this option. And this is a nice, beautiful documentation written across of how to do it. So if I scroll below, here they have given options for each and every operating system. This is Amazon EC2 Linux. This is for CentOS Ubuntu. So if you know that we are using Ubuntu, అందుకే మనం ఈ డాక్యుమెంటేషన్ ని ఫాలో అవుతాం. ఇక్కడ నుంచి
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ డాక్యుమెంటేషన్ మొత్తం ఫాలో అయ్యి దాన్ని క్లౌడ్ వాచ్ ఏజెంట్ అనేది ఎట్లా సెటప్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఏమంటుందంటే ఫస్ట్ స్టెప్ లో కనెక్ట్ టు యువర్ ఇన్స్టెన్స్. మనం ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏమంటుంది, ఫస్ట్ డౌన్లోడ్ దిస్ ఫైల్. అంటే క్లౌడ్ వాచ్ ఏజెంట్ -setup.py అనే ఫైల్ ని డౌన్లోడ్ చేయి. ఈ కమాండ్ ని కాపీ చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి ls చేసిన తర్వాత చూడు ఆ ఫైల్ డౌన్లోడ్ అయింది. AWS లాగ్ ఏజెంట్ సెటప్ అనే ఫైల్ డౌన్లోడ్ అయింది. నెక్స్ట్ ఏమంటుందంటే రన్ ద ఫైల్. మనం డౌన్లోడ్ చేసిన setup.py దాన్ని రన్ చేయి. రన్ అంటే చేద్దాం sudo python నేమ్ ఆఫ్ ద ఫైల్ అమ్మనే -region అనే ఒక పారామీటర్ ఇస్తుంది. మళ్ళీ దీన్ని కాపీ చేసి ఇక్కడ రీజన్ నా రీజన్ ఏంది US East 1, అందుకే నా రీజన్ రైట్. నీ దాంట్లో రీజన్ కానీ ఏరేది కానీ ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చి రీజన్ నీ ఏ రీజన్ ఉంటే ఆ రీజన్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తావు. ఎంటర్. నేను ఈ కమాండ్ టైప్ చేసిన తర్వాత అది ఒక నాకు ఎర్రర్ వచ్చింది, sudo python is not found. అందుకే పైథాన్ ఇన్స్టాల్ చేద్దాం. sudo apt-get install python pip python apt python dev. Okay, this is the command to install Python. ఓకే, ఇప్పుడు పైథాన్ అనే టూల్ ఇన్స్టాల్ అయిన తర్వాత చెక్ చేద్దాం. పైథాన్ -version పైథాన్ ఇన్స్టాల్ అయింది కాబట్టి మళ్ళీ ప్రోగ్రామ్ ని రన్ చేద్దాం. పైథాన్ సెటప్ -region అమని ఇది ఇప్పుడు సెటప్ చేస్తుంది. ఓకే, నేను ఇది సెటప్ చేసేటప్పుడు అది అందరికన్నా ఫస్ట్ నన్ను ఒక పారామీటర్ అడుగుతుంది యాక్సెస్ కి. ఎందుకంటే మనం ఒక్క సర్వీస్ నుంచి డేటా ఏరే సర్వీస్ లకి పంపిస్తుంటాం. అంటే మనం EC2 అనే సర్వీస్ నుంచి క్లౌడ్ వాచ్ అనే సర్వీస్ కి డేటా పంపిస్తున్నాం. అందుకే మనకి దానికోసం ఒక పర్మిషన్ క్రియేట్ చేసి పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. అమని యాక్సెస్ కి క్రియేట్ చేసేదానికి సర్వీసెస్ లేకొచ్చి IAM అని టైప్ చేసి I'll create a new role. So there are alternatives. You can either create a role or you can create a user and give the credentials over there. I hope you understand both of them right now. Users, add user, log, programmatic access only, attach existing, administration in my case. కానీ రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్ లో అడ్మినిస్ట్రేషన్ అని ఇవ్వకుండా మనము పర్టిక్యులర్ దానికోసం కావాల్సి ఉన్నది అంటే క్లౌడ్ వాచ్ ఫుల్ యాక్సెస్ అట్ట ఇద్దాం రియల్ టైమ్ లో. యాక్సెస్ కి పేస్ట్, సీక్రెట్ యాక్సెస్ కి కాపీ, పేస్ట్, రీజన్ నా రీజన్ ఇది US East 1, default output format, enter, done. Okay, so once I am done this, once I have done a successful connection between my EC2 and my CloudWatch log agent, the next question it is asking me, which is the file that you want to take log backup of? Which is the file that you want to take a backup? అంటే మన నీకు ఏ ఫైల్ అక్కడ పంపించాలని. నేను ఆ ఫైల్ పాత్ ఇచ్చా, var log apache 2 access.log ఈ ఫైల్ పాత్ ఇచ్చిన.
పాత్ ఇచ్చిన తర్వాత అది నాకు అందరికన్నా ఫస్ట్ ఒక పారామీటర్ అడుగుతుంది. ఇది ఏ లాగ్ గ్రూప్ అనేది, ఇది ఏ లాగ్ గ్రూప్. లాగ్ గ్రూప్ అంటే ఏందో నేను నీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన లాగ్స్ వచ్చిన తర్వాత లాగ్స్ పైన క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది క్రియేట్ లాగ్ గ్రూప్ అని. క్రియేట్ లాగ్ గ్రూప్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఒక లాగ్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. అపాచే టు యాక్సెస్ అండర్స్కోర్ లాగ్. ఇంకొక లాగ్ గ్రూప్ క్రియేట్ చేస్తా. యాక్షన్ క్రియేట్ లాగ్ గ్రూప్ అపాచే టు అండర్స్కోర్ ఎర్రర్ అండర్స్కోర్ లాగ్. అంటే ఏంటి అంటే మనము యాక్సెస్ లాగ్ అనేది ఒక కేటగిరీ, ఒక గ్రూప్ క్రియేట్ చేసింది. ఎర్రర్ లాగ్ అనేది ఒక గ్రూప్ క్రియేట్ చేసింది. ఎందుకంటే రెండు ఫైల్ ఉంటాయి, యాక్సెస్ డాట్ లాగ్, ఎర్రర్ డాట్ లాగ్ అనే రెండు ఫైల్స్ ఉంటాయి. మరి యాక్సెస్ డాట్ లాగ్ లో అన్ని యాక్సెస్ లాగ్ వస్తాయి. అన్ని అంటే 100 సర్వర్లు ఉంటే 100 సర్వర్లు యాక్సెస్ డాట్ లాగ్ దీంట్లోకి వస్తాయి. ఎర్రర్ డాట్ లాగ్ అంటే 100 సర్వర్లో ఉన్న ఎర్రర్ లాగ్స్ అన్ని దీంట్లో వస్తాయి. అంటే కన్ఫ్యూజన్ కాకుండా, ఎందుకంటే అన్ని లాగ్స్ మనం ఒకే దాంట్లో అయితే మనకు కన్ఫ్యూజన్ అయింది. అబ్బా ఎర్రర్ లాగ్ ఏది, యాక్సెస్ లాగ్ ఏది, ఏ లాగ్ ఎక్కడ ఉందో అది కన్ఫ్యూజన్ అయింది. అందుకే మనం ప్రతి ఒక్క ఫైల్ లాగ్ ని సెపరేట్ గా పెడతామంట, ఒక్కొక్క లాగ్ గ్రూప్ క్రియేట్ చేసి. ఇప్పుడు మనం ఇక్కడ లాగ్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత యాక్సెస్ లో 100 సర్వర్ లాగ్ ఎక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు కన్ఫ్యూజన్ అయింది ఏ సర్వర్ లాగ్ ఎక్కడ వచ్చింది అనేది. దానికోసమే మనం ఇక్కడ లాగ్ స్ట్రీమ్ అనేది ఒక ఆప్షన్ ఉంది. మనం యాక్చువల్ గా క్రియేట్ చేసిన తర్వాత నాకు ఇంకా బాగా అర్థమైంది. సో ద లాగ్ గ్రూప్ ఇస్ అపాచే టు యాక్సెస్ లాగ్. ఇక్కడ నన్ను అడుగుతుంది వాట్ ఈస్ ద లాగ్ స్ట్రీమ్ దట్ యూ వాంట్ టు నేమ్ ఇట్. I will say it is one instance ID. మళ్ళీ అడుగుతుంది ఇది ప్రతి ఒక్క లాగ్ స్టోర్ చేసిన తర్వాత అక్కడ టైం స్టాంప్ ఏ ఫార్మాట్ లో ఇవ్వాలి, అంటే టైమింగ్ ఏ ఫార్మాట్ లో ఇవ్వాలి, ఈ ఫార్మాటా లేదంటే ఏ ఫార్మాట్. నేను 3 అని సెలెక్ట్ చేస్తా ఆ ఫార్మాట్. ఆమెను అడుగుతుంది ఈ ఫైల్ పంపించేటప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన డేటా మాత్రమే పంపించాలనా లేదంటే ఫైల్ స్టార్టింగ్ నుంచి మొత్తం డేటా పంపించాలి. నేనంట స్టార్టింగ్ నుంచి మొత్తం డేటా పంపించాలి 1. ఇప్పుడు నన్ను అడుగుతుంది ఆర్ దేర్ ఎనీ మోర్ కాన్ఫిగరేషన్స్, అంటే ఇంకా ఏమైనా ఫైల్స్ ఉండేయా కాన్ఫిగర్ చేసడానికి. నేనంట ఎస్ వై. ఏరే ఫైల్ ఏదంటే var log apache to error.log. మళ్ళీ లాగ్ స్ట్రీమ్ మనం 2 లాగ్ స్ట్రీమ్ సెపరేట్ గా క్రియేట్ చేసాం. లాగ్ స్ట్రీమ్ అగైన్ 1 ఇన్స్టెన్స్ ఐడి, టైమ్ స్టాంప్ 3, 1 ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద ఫైల్. ఇంకా ఏమైనా లాగ్స్ ఫైల్ ఉండే లేవు అని నో. సెటప్ అయింది. సెటప్ అయిన తర్వాత ఇది నాకు ఒక చిన్న మెసేజ్ ఇస్తుంది. If you want to start it, then just hit the command sudo service aws log start. Paste it. Perfect, started. దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చి harsha.html, moses.html నేను లాగ్స్ జనరేట్ చేస్తాను. hello.html. పర్ఫెక్ట్. నేను ఇప్పుడు ఇచ్చి క్లౌడ్వర్స్ లాగ్ లెగ్ అని వచ్చా రిఫ్రెష్ చేస్తా. యాక్సెస్ లాగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక లాగ్ స్ట్రీమ్ క్రియేట్ అయింది. లాగ్ స్ట్రీమ్ పేరు ఏంది ఇన్స్టెన్స్ ఐడి. ఇక్కడ నీకు గుర్తా చూస్ లాగ్ స్ట్రీమ్ అన్న తర్వాత నేను 1 అని సెలెక్ట్ చేసిన, అంటే ప్రతి ఒక్క ఇన్స్టెన్స్ ఐడితో ఒక్కొక్క స్ట్రీమ్ క్రియేట్ చేయి. అంటే అపాచే యాక్సెస్ లాగ్స్ అన్ని ఒక దిక్కు ఉంటాయి, దాని లోపల ఆ గ్రూప్ లోపల చాలా చిన్న స్ట్రీమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క స్ట్రీమ్ అంటే ఒక్కొక్క ఇన్స్టెన్స్. అంటే మనకు అర్థమైంది దాంట్లో ఏ ఒక వచ్చే పర్టికులర్ లాగ్ ఏ ఇన్స్టెన్స్ నుంచి ఏ లాగ్ వచ్చింది. ఓకేనా. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి క్లిక్ అని చేస్తే నాకు ఇక్కడ లాగ్స్ అన్ని కానొచ్చుండే. చూడు hello.html, moses.html, harsha.html. నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ raghu.html రిఫ్రెష్ గన్ చేస్తే ఒక 2 minutes లో వచ్చేస్తుంది. ఇక్కడ చూసా raghu.html 404 అని 5 వచ్చేసింది. ఎనీ డౌట్ సో ఫార్?
రాఘవేంద్ర. Hello. No doubt, sure. One time explain చేయండి సార్ ఒకసారి CloudWatch గురించి. CloudWatch లో ఒకసారి రివర్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఓకే సార్. ఇది కన్ఫ్యూజన్ ఉంది. అది నేను ఇంకొకసారి సెటప్ చేస్తాను. ఓకే ఓకే, సో వీ హ్యావ్ డన్ దిస్. ఇది చేసిన తర్వాత ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంది. కాన్ఫిగరేషన్ ఫైల్ ని కాపీ చేసి sudo nano అని టైప్ చేసి ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ నేను ఎడిట్ చేసి లాస్ట్ లెగ్ అని వచ్చే నేను ఈ ఫైల్ లాస్ట్ లెగ్ అని వచ్చే ఇక్కడ ఈ సెట్టింగ్ మొత్తం ఉంది. ఈ సెట్టింగ్ ఇప్పుడు కానీ గుర్తుపడితే ఈ సెట్టింగ్ మనం ఇప్పుడు రాసిన సెట్టింగ్స్ అండి. ఫైల్ పాత్ ఏంది, ఫైల్ డేట్ ఫార్మాట్ ఏంది, ఫైల్ పాత్ అండ్ ఇంకా లాగ్ స్ట్రీమ్ ఇన్స్టెన్స్ ఐడి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, స్టార్ట్ ఆఫ్ ద ఫైల్, లాగ్ గ్రూప్ పేరేంది, అపాచీ యాక్సెస్ లాగ్ అంటే ఏ గ్రూప్ ఇది. అంటే నీకు రేపు ఇంకా ఒక కొత్త ఫైల్ కానీ యాడ్ చేయాల్సి ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసి సర్వీస్ కానీ రీస్టార్ట్ చేస్తే కొత్త ఫైల్ ఆ లాగ్స్ లకి యాడ్ అవుతా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది అయిన తర్వాత మనం ఇంకొకసారి సేమ్ సెటప్ చేద్దాం. ఓకే, ఇంకొకసారి సేమ్ సెటప్ చేద్దాం. ఇంకొకసారి సేమ్ సెటప్ చేసేదానికి మళ్ళీ ఈ ఇన్స్టెన్స్ నుంచి యూజర్ డేటా తీసుకుందాం. ఇన్స్టెన్స్ సెట్టింగ్, యూజర్ డేటా, కాపీ, లాంచ్ ఇన్స్టెన్స్ Ubuntu 16, T2 micro, number of instance 1, నేను సూరి రోల్ తీసుకోండి. నేను డైరెక్ట్గా ఉన్నట్టే చేస్తాం. మళ్ళీ యాడ్ స్టోరేజ్, node 02, security group website, review launch, continue magnetic, next, launch. పర్ఫెక్ట్. మళ్ళీ ఇన్స్టెన్స్ ని కాపీ చేద్దాం. కొత్త ట్యాబ్లోకి వెళ్ళి దీన్ని కలర్ చేసేద్దాం, అంటే మనకు కన్ఫ్యూజన్ కాకుండా ఎంట్రీ. -i pmoses ubuntu @public IP. ఓకే, ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతుంది. పర్ఫెక్ట్, ఇన్స్టెన్స్ కనెక్ట్ అయింది. చెక్ చేద్దాం. sudo service apache 2 status.
నడుస్తుంది అంటే పర్ఫెక్ట్. మనం ఇప్పుడు ఏం చేయాలి, tail-f var log apache to access.log ఇంకా var log apache to error.log అని రెండు ఫైల్స్ ని మనం ఒక సెంట్రలైజ్ సర్వర్ కి పంపించాలి. ముందు చెక్ చేసి చూద్దాం ఇది నడుస్తుందా లేదా. వెబ్సైట్ hello.html పర్ఫెక్ట్. మన ఈ వెబ్సైట్ నడుస్తుంది, మన ఇక్కడ లాగ్ వస్తుంది hello.html అనేది పర్ఫెక్ట్ లాగ్స్ వస్తుండే కాబట్టి. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండు లాగ్స్ ని ఈ లాగ్స్ అనే పారామీటర్ కి పంపించాలి, ఈ లాగ్స్ అనే ఫంక్షనాలిటీకి పంపించాలి. పంపించేదానికి అందరికన్నా ఫస్ట్ మనం ఏం చేద్దాం, రెండు లాగ్ గ్రూప్లు క్రియేట్ చేద్దాం. అపాచే యాక్సెస్ లాగ్ ఇంకా అపాచే ఎర్రర్ లాగ్స్ అనే రెండు లాగ్ గ్రూప్లు క్రియేట్ చేద్దాం. ఈ రెండు లాగ్ గ్రూప్లు క్రియేట్ చేసి, రెండు లాగ్ గ్రూప్ అంటే ఎందుకంటే అన్ని యాక్సెస్ లాగ్ అన్ని ఎర్రర్ లాగ్స్ అన్ని ఒకే దిక్కు పెట్టాలని, అన్ని కంబైన్ గా ఒకే దిక్కు పెట్టాలని రెండు లాగ్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. యాక్సెస్ లాగ్ లో అన్ని యాక్సెస్ లాగ్స్ ఉంటాయి, ఎర్రర్ లాగ్స్ లో అన్ని ఎర్రర్ లాగ్స్ ఉంటాయి అట్ట. ఇప్పుడు యాక్సెస్ లాగ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఒక 100 సర్వర్లు ఒకే దిక్కు కానీ లాగ్స్ అని ఇచ్చే మనం కన్ఫ్యూజన్ అయింది ఏ లాగ్ ఏ సర్వర్ది అని. అందుకే మనం ప్రతి ఒక్క లాగ్ గ్రూప్ లోపల ఒక్కొక్క లాగ్ స్ట్రీమ్ క్రియేట్ చేద్దాం. లాగ్ స్ట్రీమ్ ఇన్స్టెన్స్ ఐడితో క్రియేట్ చేద్దాం. అంటే మనకు ఇన్స్టెన్స్ ఐడి పైన క్లిక్ చేసిన తర్వాత అర్థమైంది, అబ్బా ఈ లాగ్ ఈ ఇన్స్టెన్స్ నుంచి వచ్చిందని, ఇది వెబ్ నోడ్ 1 నుంచి వచ్చింది, ఇది వెబ్ నోడ్ 2 నుంచి వచ్చింది, ఇది వెబ్ నోడ్ 100 నుంచి వచ్చింది. ఇన్స్టెన్స్ ఐడిని బట్టి మనకు అర్థమైంది. అందుకే ఒక లాగ్ గ్రూప్ ఉంటుంది, లాగ్ గ్రూప్ లోపల లాగ్ స్ట్రీమ్ అనే ఒక స్ట్రీమ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనము దానిపైన క్లౌడ్ వాచ్ ఏజెంట్ అనేది ఒక సెటప్ చేయాలి. క్లౌడ్ వాచ్ ఏజెంట్ అనేది ఒక సెటప్ చేయాలి. సెటప్ చేసేదానికి నేను ఇక్కడ కానీ వచ్చే గెట్ స్టార్టెడ్ గైడ్, ఇక్కడ install CloudWatch agent on Amazon EC2 instance. ఈ డాక్యుమెంటేషన్ కాదు, మనకు కావాల్సిన డాక్యుమెంటేషన్ ఇక్కడ కానీ ఇస్తే డాక్యుమెంటేషన్ లో సారీ CloudWatch agent గూగుల్ చేస్తే కనొచ్చు. AWS CloudWatch agent కాన్ఫిగరేషన్ ఇది టైప్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంటేషన్ వస్తుంది. క్విక్ స్టార్ట్ ఇన్స్టాల్ కాన్ఫిగర్ CloudWatch agent. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అమెజాన్ లినక్స్ కోసం ఈ డాక్యుమెంటేషన్, అమెజాన్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం. మనం యూజ్ చేసేది ఉబంటు కాబట్టి మంది ఈ డాక్యుమెంటేషన్. హౌ టు ఇన్స్టాల్ కాన్ఫిగర్ AWS CloudWatch agent ఆన్ ఉబంటు, సెంటోస్ అండ్ రెడ్ హ్యాట్. మంది ఉబంటు కాబట్టి మనం ఈ డాక్యుమెంటేషన్ ఫాలో అవుతాం. ఈ డాక్యుమెంటేషన్ లో అందరికన్నా ఫస్ట్ స్టెప్ ఏమి రాసిండ్రు, ఫస్ట్లీ కనెక్ట్ టు ద ఇన్స్టెన్స్. మనం ఆల్రెడీ కనెక్ట్ అయ్యాం కాబట్టి నో వరీస్. నెక్స్ట్ స్టెప్ ఏం రాశారు, డౌన్లోడ్ ద పైథాన్ ఫైల్. కాపీ డౌన్లోడ్ ద పైథాన్ ఫైల్. LSM టైప్ చేసి వచ్చే ఆ ఫైల్ అక్కడ ఉంది. నెక్స్ట్ ఏం రాశారు, రన్ ద పైథాన్ ఫైల్. ఇక్కడ రీజన్ US East 1, నేను నా రీజన్ లోకి వచ్చా, నా రీజన్ కూడా US East 1. పైథాన్ లేదంట, పైథాన్ ఇన్స్టాల్ చేద్దాం. apt-get install python
python pip python apt python dev -y. python -version python సెటప్ అయింది కాబట్టి ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు ఇది రన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఏం అడుగుతుంది? యాక్సెస్ కి ఎందుకంటే మనం ఒక్క సర్వీస్ అంటే ఈసీటీ నుంచి క్లౌడ్ వాచ్ కి డేటా పంపిస్తున్నాం, అంటే ఒక్క సర్వీస్ నుంచి ఏ సర్వీస్ డేటా పంపిస్తున్నాం కాబట్టి మనం వాటిలో పర్మిషన్స్ క్రియేట్ చేయాలి. అందుకే నేను ఇది ఆల్రెడీగా క్రియేట్ చేసి పెట్టుండా, ఇదే నేను ఇక్కడ ఇచ్చేస్తాను. యాక్సెస్ కి సీక్రెట్ యాక్సెస్ కి region US East 1 default perfect. ఫస్ట్ పారామీటర్ ఏం అడుగుతుంది? ఫైల్ పాత్ ఏంది? నా ఫైల్ పాత్ ఏంది? var log apache 2 access.log. ఈ ఫైల్ నాకు సబ్మిట్ చేయాలి. లాగ్ గ్రూప్ బ్రౌజ్ మ్యాట్రిక్స్ అని చేస్తే లాగ్స్ లెగ్ అని వెళ్తే ఇక్కడ లాగ్ గ్రూప్ యాక్సెస్ లాగ్ కి అపాచే 2 యాక్సెస్ లాగ్. లాగ్ స్ట్రీమ్ అంటే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ప్రతి ఒక్క సర్వర్ యూనిక్ గా ఐడెంటిఫై కావాలని లాగ్ స్ట్రీమ్ ఇన్స్టెన్స్ ఐడి. ఫస్ట్ ది ఇన్స్టెన్స్ ఐడి 1, డేట్ టైమ్ స్టాంప్ 3. డేట్ టైమ్ స్టాంప్ అంటే ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైమ్ స్టాంప్ కనొస్తుండాలి. ఇది ఈ ఫార్మాట్ అంటే టైమ్ స్టాంప్. ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద ఫైల్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ అంటే ఎక్కడి నుంచి అప్లోడ్ చేయాలి? ఫైల్ మొత్తం అప్లోడ్ చేయాలా లేదంటే ఒకటి కొత్త కంటెంట్ అప్లోడ్ చేయాలా? 1 from the start. Do you have any more files? Yes, I have. Which is the next file? var log apache 2 error.log. Log group name apache _error_log. Choose the stream 1, 3 timestamp from the start of the file 1. Do you have any more files? No. Enter. Last game antundante start the service. Service start chesa ikkadiki vachi configuration levels వచ్చే ఈ ఫైల్ ఎండింగ్ అని వెళ్తే ఇక్కడ మనం ఇప్పుడు వరకు చేసిన కాన్ఫిగరేషన్లు అన్ని ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు వరకు మనకు చేసిన కాన్ఫిగరేషన్ అన్ని ఇక్కడ ఉన్నాయి. అంటే మనకు రేపు పోయి ఒక కొత్త ఫైల్ కానీ యాడ్ చేయాల్సి ఉంటే ఇదంతా కాపీ చేసుకొని మనకు కావాల్సినట్టుగా పారామీటర్ అన్ని మార్చుకొని ఏదో లాగ్ ఫైల్ ఏది కావాల్సి ఉంటే అది మార్చుకొని అక్కడ అప్డేట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ కనుకొడితే అపాచే 2 యాక్సెస్ లాగ్ ఇక్కడ ఇప్పుడు 2 ఇన్స్టెన్స్ ఐడి కానొచ్చున్నాయి. అంటే ఒకటి ఇన్స్టెన్స్ వెబ్ నోడ్ 1, ఒకటి వెబ్ నోడ్ 02. ఇప్పుడు నాకు అనుకో 2 లాగ్ లో ఒకేసారి సెర్చ్ చేయాలి, అన్ని లాగ్ లో ఒకేసారి సెర్చ్ చేయాలి. అప్పుడు నేను ఇక్కడికి వచ్చి సర్చ్ లాగ్ గ్రూప్ అంట. సర్చ్ లాగ్ గ్రూప్ అన్న తర్వాత అది నాకు మొత్తం ఒకేసారి చూపించాలి. ఆమె పక్కన అది ఏ ఇన్స్టెన్స్ నుంచి వచ్చిందో అది దాని స్ట్రీమ్ పేరు చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి కొత్త వెబ్ నోడ్ 2 లోకి వచ్చి వెబ్ నోడ్ 2.html అని టైప్ చేస్తా 404. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే వెబ్ నోడ్ 02 చూసా. వెబ్ నోడ్ 02 టైప్ చేసి సర్చ్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్ గా నాకు చూపించింది వెబ్ నోడ్ 02 అనేది ఈ ఇన్స్టెన్స్ పైన వెళ్ళిందని. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం. వెబ్ నోడ్.html ఇక్కడ
ఇక్కడ టైప్ చేస్తా 1 2 3 అని 3 టైమ్స్ టైప్ చేసా. వెబ్ నోట్ 2 పైన కూడా టైప్ చేస్తా. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత వెబ్ నోడ్ అని సర్చ్ చేస్తే కానీ వచ్చిందా, ఈ ఇన్స్టెన్స్ పైన ఒకసారి వచ్చింది. అంటే 54490 అనే సర్వర్ పైన ఒకసారి వచ్చింది, 54490 అనే సర్వర్ పైన ఇంకొకసారి వచ్చింది, తర్వాత 54490 అనే సర్వర్ పైన ఇంకొకసారి వచ్చింది, దాని తర్వాత BB6901 అనే సర్వర్ పైన ఇంకొకసారి వచ్చింది, BB6901 పైన ఇంకొకసారి వచ్చింది. BB6901 అంటే BB6901 అంటే వెబ్ నోడ్ 2, 54490 అంటే వెబ్ నోడ్ 1. ఇప్పుడు అర్థమైంది రఘు? ఏమైనా డౌట్స్? షూర్? ఎస్ రఘు, ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు. ఓకే, పర్ఫెక్ట్. మనం ఇప్పుడు ఇది చేసిన తర్వాత మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, మై ELB, నీకు గుర్తా మనం హెల్త్ చెక్ డాట్ HTML అనేది యూజర్ డేటాలోనే ఇచ్చినాం స్టార్టింగ్ లో, అందుకే ఇది వర్క్ అయింది. 10 to add EC2 instances, 2 tags, review, create. ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది, దాని వెనక 2 ఇన్స్టెన్స్ ఉంటాయి. నేను ఇంకా దీంట్లో నేనేం చేస్తానంటే ఒక ఇన్స్టెన్స్ ది AMI క్రియేట్ చేస్తా. ఈ ఇన్స్టెన్స్ కి వచ్చి యాక్షన్ లెగ్ వచ్చి క్రియేట్ ఇమేజ్ అని పడతా. వెబ్ నోడ్ నో రీబూట్, ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఈ ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత ఈ ఇమేజ్ క్రియేట్ అవుతుండగానే మనము ఒక ఆటో స్కిల్లింగ్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఓకే, 2 ఇన్ సర్వీస్ వచ్చాయి కాబట్టి నేను ఇక్కడికి వచ్చి డొమైన్ నేమ్ తో ఫిట్ చేస్తాం hello.html. hello.html అనే ఫైల్ రన్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇది ఉంది కాబట్టి దానికి ఒక డొమైన్ నేమ్ ఇద్దాం. freenom లాగిన్ అవుతా. లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్, మై డొమైన్, మై వెబ్సైట్.g ఉండాలి. ఇక్కడికి పోయి మేనేజ్ ఫ్రీనోమ్ DNS, ఈ 2 డిలీట్ చేసి
ఇది కూడా డిలీట్ చేసి ఇప్పుడు ఇక్కడ నువ్వు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి రాఘవేంద్ర. ఇప్పుడు ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ముందు మనం ఏం చేస్తున్నాం, ముందు మనం ఒక ఐపీ అడ్రస్ నుంచి ఒక డొమైన్ కి మ్యాప్ చేస్తున్నాం. అంటే ఒక ఐపీ అడ్రస్ కి ఒక డొమైన్ కి మ్యాపింగ్ చేస్తున్నాం ముందు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక డొమైన్ ఉంది, ఇది ఆల్రెడీగా ఒక డొమైన్, ఇది ఐపీ అడ్రస్ కాదు, ఇది ఒక డొమైన్. ఒక డొమైన్ కి మళ్ళీ ఒక డొమైన్ మ్యాప్ చేస్తున్నాం. ఒక డొమైన్ కి మళ్ళీ ఇంకొక డొమైన్ మ్యాప్ చేస్తున్నాం. అది ఎట్లా చేసేదని నేను చెప్తాను. ముందు మనం ఏం చేస్తున్నాం, ఒక ఐపీ అడ్రస్ కి ఒక డొమైన్ ఇస్తున్నాం. కానీ ఇప్పుడు ఒక ఐపీ అడ్రస్ కి ఒక డొమైన్ ఇస్తున్నాం. కానీ ఇప్పుడు ఒక డొమైన్ కి ఏరే డొమైన్ ఇస్తున్నాం. అది ఇచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చి ఏ రికార్డ్ అని టైప్ చేయకుండా సి నేమ్ అని సెలెక్ట్ చేయాలి. TTL 300 అంటే క్యాషింగ్ ఎంత ఉంటారు అనేది, టార్గెట్ డొమైన్. ఓకేనా? ముందేం చేస్తున్నాం, ఏ రికార్డ్ సెలెక్ట్ చేస్తున్నాం. ఏ రికార్డ్ అంటే డొమైన్ టు ఐపీ అడ్రస్ మ్యాపింగ్. సీనేమ్ అంటే డొమైన్ టు డొమైన్ మ్యాపింగ్. ఏ రికార్డ్ అంటే డొమైన్ టు ఐపీ అడ్రస్ మ్యాపింగ్. సీనేమ్ అంటే డొమైన్ టు డొమైన్ మ్యాపింగ్. మోర్ రికార్డ్ www కావాలి కాబట్టి సీనేమ్ 300. సేవ్ ద చేంజెస్. ఓకే, రికార్డ్ ఐడి సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు నేను మై వెబ్సైట్ కానీ ట్రై చేస్తే ఒక 2 minutes తర్వాత ఇది వర్క్ అయింది. దీనికి ఒక మినిమం 2 to 5 minutes పడద్ది మొత్తం పాపులేట్ అయ్యేదానికి. మీన్ వైల్ మనం ఇక్కడ కానీ వచ్చే ఇక్కడ మనకు ఒక ఏఎంఐ క్రియేట్ అయింది ఆల్రెడీగా. ఏఎంఐ క్రియేట్ అయింది కాబట్టి దీనికి ఒక నేమ్ ఇద్దాం, వెబ్ నోడ్ అని. దీని నుంచి మనం ఒక ఆటో స్కేలింగ్ క్రియేట్ చేద్దాం. మనకు ఆటో స్కేలింగ్ తెలుసు కాబట్టి ఆటో స్కేలింగ్ గ్రూప్, క్రియేట్ ఆటో స్కేలింగ్. ఫస్ట్ ఏం అడుగుతుంది, క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్ ఫర్ ఇట్. క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్క్రిప్ట్ అనే యూజర్ డేటా ఇవ్వకుండా మా ఏఎంఐ సెలెక్ట్ చేసి వెబ్ నోడ్ నేను ఇప్పుడు క్రియేట్ చేసింది సెలెక్ట్ T2 మైక్రో, నేమ్ ఇట్ లాంచ్ కాన్ఫిగరేషన్ మై వెబ్సైట్. యూజర్ డేటా ఏమీను, ఎందుకంటే అది ఆల్రెడీ ఏఎంఐ కాబట్టి. నెక్స్ట్ create launch configuration, pmoses create. ఇప్పుడు ఇక్కడికి వచ్చి గ్రూప్ ఆటో స్కేలింగ్ గ్రూప్ మై వెబ్సైట్, స్టార్ట్ విత్ 4 servers. ఇవన్నీ సెలెక్ట్ చేద్దాం. ఎందుకు సెలెక్ట్ చేద్దాం నేను నీకు తర్వాత చెప్తా. నేను నెట్వర్కింగ్ సెక్యూరిటీ నేను చెప్పేటప్పుడు అడ్వాన్స్ డీటెయిల్స్ ఇవన్నీ ఓకే. ఆటో స్కేలింగ్ అడ్జస్ట్మెంట్ మినిమం 4 maximum 10. కింద క్లిక్ చేసి ఇంక్రీజ్ ఆటో స్కేలింగ్ అన్న తర్వాత యాడ్ అలార్మ్. ఇఫ్ ద CPU utilization is greater than 60%, create alarm. Add 4 more instances. If the CPU utilization is less than 30%, create alarm. Remove 4 instances. Next configuration, no notification. Next add tags, name, ASG web node ante auto scaling create session web node, review, create auto scaling, close. Okay na? Auto scaling instance ni trigger చేసింది.
ఇప్పుడు నీకు నేను లోడ్ బ్యాలెన్సర్ లిక్ అని వచ్చా, ఇక్కడ 6 ఇన్స్టెన్సెస్ ఉండాలి. అంటే 2 నేను ఇప్పుడు క్రియేట్ చేసి అమ్మనే మిగిలిన 4 ఆటో స్కేలింగ్ నుంచి వచ్చినాయి. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉండేయా నేను ఇప్పుడు ఏది చేసిన అది? ఇంతవరకు ఏమైనా డౌట్? 6 రావాలి కదా, 4 వచ్చినాయి కదా ఇప్పుడు దీంట్లో లోడ్ బ్యాలెన్స్. హలో, వాయిస్ క్లియర్ సార్. ఇప్పుడు 6 రావాలి కదా సార్? 6 రైట్, 6 రావాలి. 2 వచ్చినాయి కదా, ఇంకా 2 ఆటో స్కేలింగ్ క్రియేట్ కాలే కదా, అది క్రియేట్ అయ్యి ఓకేనా. ఆటో స్కేలింగ్ ట్రిగర్ అయితే టైం పడేది కాబట్టి మనం క్రియేట్ చేస్తున్నాం వచ్చేది. మనం 2 minutes వెయిట్ చేద్దాం ఇన్స్టెన్స్ వచ్చే వరకు. ఆటో స్కేలింగ్ లాగా వచ్చా. ఆటో స్కేలింగ్ చేసాము సార్. ఆటో స్కేలింగ్ లోడ్ బ్యాలెన్స్ ఇవ్వలేదు సార్. సారీ నాకు అర్థం కాలేదు. లోడ్ బ్యాలెన్స్ ఇవ్వలే కదా సార్ దాన్ని. రైట్ రాఘవేంద్ర, అందుకే అది కనెక్ట్ కాలేదు. మై ఎల్బి ఇప్పుడైతే కనెక్ట్ అయింది. రైట్, మై బ్యాడ్. అందుకే ఇన్స్టెన్స్ క్రియేట్ అయినాయి కానీ అది కనెక్ట్ కాలేదు దానికి. అది నేను ముందే ఇలే కాబట్టి ఇప్పుడు మాన్యువల్ గా ఇచ్చేస్తాం. మనం ఇప్పుడు వెబ్ నోడ్ పేరు కానీ వచ్చే ఏఎస్జి వెబ్ నోడ్ అని వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నేను ఈ ఇన్స్టెన్సెస్ అన్ని ఒక ఏఎంఐ ఇమేజ్ నుంచి క్రియేట్ చేసిన. మన ఆ ఏఎంఐ ఇమేజ్ లో మనం ఆల్రెడీగా క్లౌడ్ వాచ్ ఏజెంట్ అంతా మొత్తం సెటప్ చేసి పెట్టాం. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి మై వెబ్సైట్ .ga అని టైప్ చేస్తే నడుస్తుందేమో చూద్దాం ఒకసారి. నడిచింది. రిఫ్రెష్ చేస్తా ఉందాం. ఓకే, ఇక్కడ కానీ వచ్చే క్లౌడ్ వాచ్ లేకే లాగ్స్. ఇప్పుడు చూసావా ఇక్కడ 6 ఇన్స్టెన్స్ ఉన్నాయి. 6 ఇన్స్టెన్స్ అంటే 6 ఇన్స్టెన్స్. నాకు అన్ని ఇన్స్టెన్స్ లో సెర్చ్ చేయాల్సి ఉంటే సెర్చ్ లో. ఇప్పుడు ఒకవేళ అనుకో నేను ఇక్కడ రఘు అని టైప్ చేసిన, రఘు RAGU అనే రిక్వెస్ట్ ఎక్కడ పోయింది? ఈ ఇన్స్టెన్స్ కి వెళ్ళింది. ఈ ఇన్స్టెన్స్ ఏది ఉంటే దానికి వెళ్ళింది ఇన్స్టెన్స్. ఇక్కడ మనం లాగ్ చూడొచ్చు ఇప్పుడు. ఓకేనా. ముందేం ప్రాబ్లం ఉన్నది? ముందు మనం ప్రతి ఒక్క ఇన్స్టెన్స్ కి లాగిన్ అయ్యి టెయిల్ డాష్ యాప్స్ చేసిన తర్వాతనే మనకు కనపడుతున్నారు లాగ్స్ అన్ని. కానీ ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇక్కడ వచ్చి మనం డైరెక్ట్ గా మనకు మొత్తం కనొచ్చు ఇక్కడ. ఓకే, డస్ దట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్? Okay, perfect. So now again rolling back to the analogy, Raghavendra. So we have got your own company that you
you have got your own company. The company, then you got a client in it. The client has requested you to create a website. After he requested you to create a website, you first tried to create a website on your local laptop. Didn't work out. You tried to, create the whole data center by purchasing the servers. Didn't work out. Too much of work. So you went ahead and chose Amazon AWS to take it for rent. After that, you rented a server from there, gave it a domain name. After giving domain name, you added SSL certificates to it. SSL certificates lo మనం ఒక లోడ్ బ్యాలెన్సర్ కి కానీ SSL సర్టిఫికేట్స్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ కదా, లోడ్ బ్యాలెన్సర్ కి SSL సర్టిఫికేట్స్ కానీ ఇవ్వాల్సి ఉంటే లిసనర్ లేకి వచ్చి ఎడిట్ యాడ్ HTTPS 443 సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఒక ఎర్రర్ ఇచ్చింది, SSL సర్టిఫికేట్స్ రిక్వైర్డ్. ఇక్కడికి వచ్చి చేంజ్ అని కానీ కొడితే ఇక్కడ 3 కీస్ ఇస్తుంటాయి. నీకు ఇది గుర్తా? ప్రైవేట్ కీ, సర్టిఫికేట్ బాడీ, సర్టిఫికేట్ చైన్ అనే 3 ఫైల్స్. మనం అక్కడ నుంచి డౌన్లోడ్ చేసిన 3 ఇక్కడ పేస్ట్ చేయాలి. గుర్తా? ఇక్కడ కానీ పేస్ట్ చేస్తే SSL సర్టిఫికేట్ లోడ్ బ్యాలెన్సర్ పైన నడుస్తుంది. గుర్తొచ్చిందా రాఘవేంద్ర? అర్థమైందా? 3 ఫైల్స్ ఇక్కడ వేస్తే లోడ్ బ్యాలెన్సర్ పైన HTTPS నడుస్తుంది. ఓకే, ఆఫ్టర్ దట్ we HTTPS certificates upon it. After HTTPS certificates, the client raised a question saying if the CPU spikes up or something happens, how are we going to manage it? How are we going to get alerts? After that, he raised a question saying if how are we going to take backups about it? After backups, he raised a concern saying how are we going to scale the server? After scaling the server, he raised a concern saying how are we going to automatically scale the servers up and down? After automatically scaling the servers, he raised a question saying that how are we going to track the logs if the environment is so dynamic and dynamically changing? So here is how we come up with the answer for it. That this is how are we going to do it. After doing this, ఇది మొత్తం చేసిన తర్వాత నువ్వు క్లయింట్ కి ఇంకొకసారి ఈమెయిల్ పంపించినావు, సార్ ఇది అయిపోయింది, ఇప్పుడైనా నాకు డబ్బులు ఇవ్వండి అని. దాని తర్వాత క్లయింట్ ఇంకొక క్వశ్చన్ రేస్ చేసిండు. క్లయింట్ ఏమన్నారంటే, క్లయింట్ అన్నారు నేను గూగుల్లోకి వెళ్ళి ఫేస్బుక్ లాగ్స్ నేను క్లయింట్ ఏమన్నారు, నేను గూగుల్లోకి వెళ్ళి ఫేస్బుక్ లాగ్ ELK అని ఇట్ట ఏమైనా సెర్చ్ చేస్తే వాళ్ళ లాగ్స్ ఇట్ట కానొచ్చుండే. ఎంత బాగా కానొచ్చుండే చూడు, బాగా గ్రాఫ్ అన్ని కానొచ్చుండే. ఇక్కడ కానీ చూస్తే ఇది ఒక ఎంత బాగా కానొచ్చింది, గ్రాఫ్ అన్ని కానొచ్చుండే ఇక్కడ. కానీ నాది కానీ చూస్తే నాదంత బాగా కానరాలే. ఇక్కడ చూడు అట్ట కానొచ్చింది, అంత గ్రాఫిక్ లేదు, ఏం లేదు, టెక్స్ట్ కానొచ్చింది. అమ్మనే పైనుంచి నేను దీనిపైన ఏం గ్రోత్ హ్యాకింగ్ ఒక చేయలేదు. గ్రోత్ హ్యాకింగ్ అంటే మనం రోడ్ నుంచి వెళ్ళేటప్పుడు ఒక బ్యానర్ గాని ఉంటే ఆ బ్యానర్ లో ఒక మోడల్ ఒక రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నారంటే దాని వెనక అర్థం హైదరాబాద్ లో ఈ రెడ్ కలర్ టీ షర్ట్ ఇస్ ద మోస్ట్ సెల్లింగ్ టీ షర్ట్. దట్ ఈస్ ద రీజన్ ద మోడల్ ఈస్ వేరింగ్ దాట్ టు అట్రాక్ట్ మోర్ అండ్ మోర్ క్రౌడ్. సో ఆల్ ఆఫ్ దిస్ ఆన్సర్స్ కెన్ బి గివెన్ బై దిస్ లాగ్స్. బట్ ఇన్ మై కేస్ it doesn't answer that. It is not cool. It is not cool as it is expected. So let's go ahead and fix that issue now. So if I go to flipkart.com, I would like to show you one thing. నేను ఇక్కడ flipkart.com లోకి వెళ్ళి yellow kurta and t-shirt, yellow shirt, ఎల్లో షర్ట్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ నీకు URL లో కానొచ్చిందా, ఎల్లో షర్ట్ అని రాసి ఉంటారు URL లో వాళ్ళు. ఇక్కడ నేను క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఏదో ఒక చేసి ఎల్లో షర్ట్ అని రాసి ఉండొచ్చు వాళ్ళు. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి గ్రీన్ షర్ట్ అని టైప్ చేస్తే
ఇక్కడ URL లో మళ్ళీ పింక్ గ్రీన్ షర్ట్ అని టైప్ రాసి ఉంటారు. పింక్ షర్ట్ అని టైప్ చేస్తే URL లో మళ్ళీ పింక్ షర్ట్ అని రాసి ఉంటారు. అట్లా ప్రతి ఒక్క కలర్ కి వాళ్ళు, లేదంటే ప్రతి ఒక్క సర్చ్ టర్మ్ కి ల్యాప్టాప్ అని చేస్తే ఇక్కడ ల్యాప్టాప్ అని రాసి ఉంటారు క్వెరీలో. అంటే మనం ప్రతి ఒక్క సర్చ్ చేసే ఐటమ్ ఒక URL బార్ లో కానొస్తుంటారు. ఇక్కడ ఆ URL బార్ తోనే వాళ్ళకి అర్థమైంది ఏం సర్చ్ చేశారు. కాబట్టి మనం ఇప్పుడు ఆ UI మొత్తం సెటప్ చేయకుండా మనం ఇక్కడనే సెటప్ చేద్దాం. రెడ్ టీ షర్ట్, మళ్ళీ ఇంకొకసారి రెడ్ టీ షర్ట్, రెడ్ టీ షర్ట్, yellow టీ షర్ట్. ఉట్టి మన దాంట్లో ఏమైతుంది, అది UI మొత్తం కాండ్రలే, బాగా ఇమేజెస్ అవన్నీ కాండ్రలే, కానీ ఫంక్షనాలిటీ సేమ్ దీంట్లో అని దాంట్లో. ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చా, ఇక్కడికి వచ్చి రెడ్ టీ షర్ట్ అని టైప్ చేస్తే 4 సార్లు రెడ్ టీ షర్ట్ అనేది క్లిక్ అయింది. సారీ, yellow టీ షర్ట్ అని వచ్చే yellow టీ షర్ట్ 5 టైమ్స్ క్లిక్ అయింది. స్పెల్లింగ్ మిస్టేక్ కాబట్టి yellow టీ షర్ట్ 5 సార్లు సెలెక్ట్ అయింది. రెడ్ టీ షర్ట్ అనేది 4 సార్లు సర్చ్ అయింది. కానీ మనకేం కావాలి, ఫేస్బుక్ వాళ్ళందరూ కానొచ్చినట్టు మనకు ఒక మంచి UI కానరావాలి. ఒకటి మంచి UI, బాగా గ్రాఫ్స్ అవన్నీ కానరావాలి. అవన్నీ కానరావాలంటే మనము ఒక ప్రాపర్ గా ఇలాస్టిక్ సర్చ్ మన కిబానా స్టాక్ అనేది ఒక స్టాక్ క్రియేట్ చేయాలి. ప్రాపర్ గా ఇలాస్టిక్ సర్చ్ మన కిబానా అనేది ఒక స్టాక్ క్రియేట్ చేయాలి. దానికోసం మనం ఇక్కడికి వచ్చి సర్వీస్ లైన్లోకి వచ్చి ఇలాస్టిక్ సర్చ్ సర్వీస్ అనేది సెలెక్ట్ చేస్తాం. నీకు గుర్తా, కోర్స్ ఇవాళ క్లాస్ స్టార్ట్ చేసే ముందే నేను ఇది క్రియేట్ చేసి పెట్టున్నా. ఇక్కడికి వచ్చి క్రియేట్ న్యూ డొమైన్, దానికి ఒక పేరు ఇద్దాం, రఘు, వర్జన్ నెక్స్ట్. ఇప్పుడు ఇది అడుగుతుంది ఎన్ని ఇన్స్టెన్స్ కావాలి, నాకు ఒకటే ఇన్స్టెన్స్ కావాలి. దాని సైజ్ ఎంత, అందరికన్నా చిన్నది T2 స్మాల్, అంటే మనకు బిల్లు రాగలుగుతుంది కాబట్టి. దాని తర్వాత దాని హార్డ్ డిస్క్ ఎంత, 10-20 GB. నెక్స్ట్ అని టైప్ చేసిన తర్వాత అది VPCలో కావాలన్నా పబ్లిక్ లో కావాలన్నా, పబ్లిక్ VPC అంటే ఏందో నేను చెప్తాను మళ్ళీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నన్ను ఒకటి అడుగుతుంది, అంటే ఇది ఎక్కడి నుంచి యాక్సెసిబుల్ కావాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఫేస్బుక్ ది లాగ్ అని చూడాల్సి ఉంటే నాకు కానరాదు, ఎందుకంటే వాళ్ళు బ్లాక్ చేసి పెట్టారు. బ్లాక్ చేసి పెట్టారంటే నువ్వు దీంట్లో ఆప్షన్ ఉంటాయి. ఇప్పుడు అనుకో ఇది ఉట్టి ఒక్క IP అడ్రస్ నుంచే కానరావాలి, యాక్సెస్ ఫ్రమ్ IP. ఇక్కడికి వచ్చి నేను నా IP ఇస్తాను. వాట్స్ మై IP? ఇప్పుడు ఏమైందంటే ఇది ఉట్టి నా IP అడ్రస్ నుంచే కానొచ్చు, ఇంకా ఏ IP అడ్రస్ నుంచి కానరాదు. అంటే ఉట్టి నా ల్యాప్టాప్ తో నువ్వు ఆ UI మొత్తం కానీ చూసి అప్పుడే కానొచ్చు, లేదంటే కానరాదు. అట్లా మనం దీంట్లో సెట్టింగ్ చేయొచ్చు. నువ్వు లేదు ఇది అందరికి కాన్ రావాలనుకుంటే ఓపెన్ యాక్సెస్ ఫర్ ఆల్ ద డొమైన్ అని సెలెక్ట్ చేయొచ్చు, ఎక్సెప్ట్ దర్ ఇస్ ఎస్. లేదు నువ్వు ఒక్క డొమైన్ కే చేయాలి, లేదంటే ఒక IMI యూజర్ కే చేయాలి అంటే అట్ట నువ్వు ప్రతి ఒక్క దానికి ఏదే దానికి కావాల్సి ఉంటే అట్ట నువ్వు యాక్సెస్ షేర్ చేయొచ్చు. అంత నెక్స్ట్ అని టైప్ చేసి ఫైనల్ గా మొత్తం రివ్యూ చేసుకొని క్రియేట్ చేయాలి. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత, కన్ఫర్మ్ అని క్రియేట్ చేసిన తర్వాత దీన్ని క్రియేట్ అయ్యేదానికి ఒక మినిమం 20 minutes పడుద్ది. ఇది క్రియేట్ అయ్యేదానికి ఒక మినిమం 20 to 30 minutes పడుద్ది. కన్ఫర్మ్ అని క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ అయ్యేదానికి 20 to 30 minutes పడుద్ది. అందుకే నేను దీన్ని క్లాస్ స్టార్టింగ్ లోనే క్రియేట్ చేసి పెట్టాను. దీన్ని క్రియేట్ చేసి పెట్టుకున్నా, అంటే మనకి అంతసేపు ఆగేది ఇది ఉండదు. సో నౌ హియర్ వి ఆల్రెడీ హ్యావ్ ఇట్.
నౌ వీ ఆల్రెడీ హ్యావ్ ఇట్. ఇది ఆల్రెడీ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇది క్రియేట్ అయింది. EC2 ఇన్స్టెన్స్ ఈ లాగ్స్ కి డేటా పంపిస్తుంది. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ లాగ్ నుంచి ఇక్కడికి డేటా పంపించాలి. సహా ఈ లాగ్ నుంచి ఇలాస్టిక్ బాక్స్ అనే దానికి డేటా పంపించాలి. దానికోసం ఇక్కడికి వచ్చి యాక్షన్ స్ట్రీమ్ లాగ్స్ టు Amazon Elasticsearch, stream logs to Amazon Elasticsearch. This account, my yes, ఇది నా Elasticsearch పేరు. Create a new IMI role. Allow. క్రియేట్ అయిన తర్వాత ఇది IMI రోల్ ఎందుకంటే ఒక్క సర్వీస్ నుంచి వేరే సర్వీస్ డేటా పంపిస్తున్నాం కాబట్టి, అంటే AWS లాగ్స్ నుంచి ఇలాస్టిక్ సర్వీస్ కి డేటా పంపిస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ లాగ్ ఫార్మాట్. నీ లాగ్ ఫార్మాట్ JSON ఫార్మాట్ లో ఉంటే JSON, లేదంటే మంది అట్ట స్పేస్ ఫార్మాట్, అందుకే మనం అదర్ సెలెక్ట్ చేసాం. లేదంటే లాగ్ ఒక CSV ఫార్మాట్ లో ఉంటే CSV అట్ట ప్రతి ఒక్క ఫార్మాట్ ఇవ్వాలి. నెక్స్ట్ అండ్ స్టార్ట్ స్ట్రీమ్. పర్ఫెక్ట్, స్ట్రీమ్ అయింది. ఎర్రర్ లాగ్ ఒక స్ట్రీమ్ చేద్దాం. ఇది ఆల్రెడీగా క్రియేట్ అయింది ఫంక్షన్. అదర్ నెక్స్ట్ స్టార్ట్ స్ట్రీమింగ్. పర్ఫెక్ట్, క్రియేట్ అయిన తర్వాత మనం ఇంకొంచెం లాగ్స్ క్రియేట్ చేద్దాం. రెడ్ టీ-షర్ట్, పర్ఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఇలాస్టిక్ లాగ్ లోకి వచ్చి ఇక్కడ కిబానా అనే URL ఉండాలి. దీన్ని ఒక న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఈ కిబానాలో నీకు మొత్తం ఒక మంచి UI లాగా కనపడుతుంది. సెటప్ ఇండెక్స్ ప్యాటర్న్. CWL -star. CWL -star నాకు ఎట్లా తెలుసు? నేను ఇక్కడ కానీ వచ్చి ఇండెక్సెస్ లో కానీ క్లిక్ చేస్తే మొత్తం CWL, అందుకే CWL ఈ డేట్ స్టార్. నెక్స్ట్ స్టెప్, ఫీల్డ్ టైమ్ స్టాంప్, క్రియేట్ ఇండెక్స్ ప్యాటర్న్. ఇప్పుడు లాగ్స్ అన్ని ఇక్కడ స్ట్రీమ్ అవుతుంటాయి. ఇప్పుడు నేను డిస్కవరీలోకి కానీ వచ్చే ఇప్పుడు మనం కొన్ని లాగ్స్ జనరేట్ చేద్దాం. రెడ్ టీ-షర్ట్, గ్రీన్, హలో ఓకే, మొత్తం క్రియేట్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికన్నా ఫస్ట్ పారామీటర్ అంటే మనం సెలెక్ట్ చేద్దాం. లాస్ట్ 30 minutes లాగ్ కావాలన్నా, లాస్ట్ 15 minutes లాగ్ కావాలన్నా, లాస్ట్ 60 minutes లాగ్ కావాలి, అట్లా కావాలండి. 60 days లాగ్ మనకొట్టి లాస్ట్ 15 minutes లాగ్ కావాలి కాబట్టి ఇది మనం ఇక్కడ లాగ్స్ అన్ని చూపిస్తుంది. అది ఇప్పుడు వరకు వచ్చిన లాగ్స్ అన్ని మనం ఏం చేద్దాం, గ్రీన్ అనే కీవర్డ్. నాకు అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది కాబట్టి నేను ఒట్టి గ్రీ అని టైప్ చేస్తాను. gree.html. నేను ఇప్పుడు gree.html అని టైప్ చేసిన తర్వాత చూడు ఇక్కడ నాకు గ్రాఫ్ చూపించింది, 4 సార్లు హిట్ అయిందని చూపించింది. ఇంకా ఇక్కడ గ్రాఫ్ గోక్ చూపించింది. హౌ మెనీ టైమ్స్ డిడ్ ఇట్ గెట్ సెలెక్టెడ్. అదే నీకు 2 గ్రాఫ్లు కావాల్సి ఉంటే అండ్ red.html అని చేయొచ్చు. ఇంకో గ్రాఫ్ చూద్దాం.
red t-shirt.html. ఎన్నిసార్లు హిట్ అయింది? 2:14 నిమిషాలకి 4 సార్లు హిట్ అయింది. అలానే 2:15 నిమిషాలకి 2 సార్లు హిట్ అయింది. ఇప్పుడు నీకు దానికి ప్రాపర్ గ్రాఫ్ కానీ కావాల్సింటే దీన్ని మనం సేవ్ చేద్దాం. సేవ్ red t-shirt.html సేవ్. ఇక్కడ విజువలైజేషన్ లేక వచ్చి క్రియేట్ విజువలైజేషన్. మనకు పై చార్ట్ కావాలి కాబట్టి పై చార్ట్ రెడ్ టీ షర్ట్ అవన్నీ మనకు ఒక పై చార్ట్ కానొస్తుంది ఇక్కడ 2. ఓకేనా? విజువలైజేషన్ క్రియేట్ విజువలైజేషన్ వర్టికల్ బార్ కావాల్సింటే వర్టికల్ బార్ రెడ్ టీ షర్ట్ ఇక్కడ బార్ కానొస్తుంది. ఇప్పుడు నాకు ఒకే బార్ కానొచ్చింది ఎందుకంటే నేను మల్టిపుల్ పారామీటర్స్ తీసుకోలే. అదే నువ్వు దాన్ని మంచిగా గ్రీన్ టీ షర్ట్ ఎల్లో టీ షర్ట్ మొత్తం కన్సిడర్ అని చూపిస్తే అది ఒక మంచిగా ఒక మంచి గ్రాఫ్ చూపిస్తారు. అక్కడ రెడ్ టీ షర్ట్ ఇన్ని, గ్రీన్ టీ షర్ట్ ఇన్ని, హైదరాబాద్ లో ఇన్ని, చెన్నైలో ఇన్ని, బెంగళూరులో ఇన్ని, ముంబైలో ఇన్ని అన్ని మొత్తం ఒక గ్రాఫ్ చూపించి నీకు ఒక మొత్తం అనాలిసిస్ వచ్చేస్తుంది. ఏ అంటే బాంబేలో రెడ్ కలర్ టీ షర్ట్ హైయెస్ట్ గా సర్చ్ చేశారు, హైదరాబాద్ లో రెడ్ కలర్ టీ షర్ట్ హైయెస్ట్ గా సర్చ్ చేశారు. ఓకేనా రఘు? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No doubts, sir. Yes, sure. Yes, sure, Raghavendra. No doubts. ఓకే, మరి ఇదంతా అయిన తర్వాత నువ్వేం చేస్తావు అంటే క్లయింట్ కి ఇంకొకసారి పంపిస్తావు ఈమెయిల్. ఇదంతా అయిన తర్వాత క్లయింట్ కి ఇంకొకసారి ఈమెయిల్ పంపిస్తావు, సార్ ఇది అయిపోయింది, ఇప్పుడైనా నాకు నా పేమెంట్ ఇచ్చేయండి అని. అప్పుడు క్లయింట్ ఏమంటారంటే ఇది బాగుంది, దిస్ ఇస్ గుడ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. దిస్ ఇస్ గుడ్ బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. Why it is not perfect? The thing is, what the client says is, this is very important, Raghavendra. If you miss this, then you miss everything. What the client says is, what will happen if one of the region goes down? Ante Northern Virginia ante oka data center, Amazon AWS lo Northern Virginia ante oka data center, Mumbai ante Mumbai oka data center, Singapore ante Singapore oka data center, టోక్యో ఒక డేటా సెంటర్, కెనడా ఒక డేటా సెంటర్, లండన్ ఒక డేటా సెంటర్, ఐర్లాండ్ ఒక డేటా సెంటర్. క్లయింట్ ఏమంటుండంటే ఒకవేళ అనుకో ముంబై డేటా సెంటర్ కానీ పోతే అంటే అక్కడ సునామీ వచ్చింది లేదంటే ఏదైనా ఒకటైంది అక్కడ గొడవ, మరి ఆ డేటా సెంటర్ డౌన్ అయింది. ఆ డేటా సెంటర్ కానీ డౌన్ అయితే నా వెబ్సైట్ డౌన్ అయిద్దా అని అడిగింది. క్వశ్చన్ రైట్ అయినా అర్థమైందా? అర్థమైందా? మరే రేపు మనం చేసేటప్పుడు ఏం చేద్దాం, ముంబై డేటా సెంటర్ కానీ డౌన్ అయితే ట్రాఫిక్ మొత్తం సింగపూర్ కి పంపిద్దాం. మన సింగపూర్ కానీ డౌన్ అయితే ట్రాఫిక్ మొత్తం యుఎస్ కి పంపిద్దాం. అట్ట చేద్దాం అన్ని. ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు ఒక టాస్క్, నేను ఇది రెడ్ టీ షర్ట్ చేసినట్టు నువ్వు పింక్ టీ షర్ట్ కి నాకు ఒక గ్రాఫ్ చేసి గ్రాఫ్ పంపించాలి. ఓకేనా? అవన్నీ పింక్ చేసి నాకు గ్రాఫ్ పంపించాలి. ఇప్పుడు ఇదంతా జస్ట్ టేక్ లుక్ ఎట్ ఆల్ ఆఫ్ దిస్ బిఫోర్ లీవింగ్ ద సెషన్. సెలెక్ట్ ఆల్ ఆఫ్ దిస్, ఇన్స్టెన్స్ యాక్షన్, టర్మినేట్. ఇదంతా మనం షీక్పోతే అమెజాన్ AWS మనకి చాలా డబ్బులు చార్జ్ చేస్తుంది. AMI డీరెజిస్టర్, load balancer, delete, auto scaling, delete, launch configuration, action, delete. ఇక్కడికి వచ్చి క్లౌడ్ వాచ్, logs,
delete log group, delete log group. ఇవన్నీ ఖచ్చితంగా డిలీట్ చేయాలి, లేదంటే ఛాన్స్ డబుల్ చార్జ్ చేస్తాం. డిలీట్ లాగ్ గ్రూప్, అలార్మ్స్ లేక వచ్చి యాక్షన్ డిలీట్ అలార్మ్, యాక్షన్ డిలీట్ అలార్మ్. దాని తర్వాత ఇలాస్టిక్ సర్చ్ సెలెక్ట్ చేసి డిలీట్ డొమైన్, delete my domain. అయిందా లేదా deleted. IAM లేక వచ్చి user select roles లేక వచ్చి lambda execution delete role. దాని తర్వాత lambda ని సెలెక్ట్ చేసి delete ఓకే పర్ఫెక్ట్. మొత్తం అయిన తర్వాత ఇవన్నీ డిలీట్ చేయాలి. మనకి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని డిలీట్ చేసే ముందు మన స్నాప్ షాట్ లేక వచ్చి ఏమైనా స్నాప్ షాట్ కానీ ఉంటే దాన్ని కూడా డిలీట్ చేసి. ఓకే పర్ఫెక్ట్. సో బిఫోర్ ఎండింగ్ ద సెషన్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫర్ మీ? ప్లీజ్ గో అహెడ్ అండ్ లెట్ మీ నో. No doubts. Okay, perfect. So I guess that's it from my end for today.